అది ఉత్తరాంధ్రలో పేరుగాంచినటువంటి ఒక పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ కొన్ని తరాలుగా ఉచిత వైద్య సేవల్ని అందిస్తుంది. ఇక అలాంటి హాస్పిటల్లో నా జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన ఇది. అదే సంఘటనను ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. కానీ కొన్ని కండిషన్స్ ప్రకారం ఆ హాస్పిటల్ యొక్క నేమ్ చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ సంఘటన యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, నా పేరు తులసి. ప్రస్తుతానికి నేను ఒక హౌస్ వైఫ్ని. కానీ నేను బీకాం చదువుతున్న రోజుల్లో గోపి అనే ఒక వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. అది నెమ్మదిగా ప్రేమగా మారి ఎవ్వరికీ తెలియకుండా మేమిద్దరం ప్రతిరోజు ఓ ప్రైవేట్ ప్లేస్లో గోప్యంగా కలుసుకునేవాళ్ళం. ఇలా ఒక 2 ఏళ్ళు గడిచింది. అయితే ఒకరోజు అనుకోకుండా మా ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని చూడటం జరిగింది. ఇక మా విషయం తన ద్వారా మా తల్లిదండ్రులకు తెలిసింది. ఆ రాత్రి నేను కాలేజీ నుండి ఇంటికి చేరుకున్నాక రాత్రి వేళలో మేమంతా ఇంట్లో ఉన్న సమయంలో అసలు ఆ వ్యక్తి ఎవరు అని అడగటం జరిగింది. అందుకు నేను ఆ వ్యక్తి గురించి చెప్పగా మా నాన్న నాపైన కోప్పడి, వాళ్ళు క్యాస్ట్ పరంగా చూసుకుంటే మనకంటే పై స్థాయిలో ఉంటారు, పైగా వాళ్ళ నాన్నగారు కూడా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, మరి నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు? అనవసరంగా లేనిపోని ఆశలకు వెళ్ళి ఇంటి మీదకు తెచ్చుకోవద్దు, అనవసరంగా నీ భవిష్యత్ పాడవుతుంది అని హెచ్చరించారు. కానీ నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటారు అని మొండిపట్టు పట్టాను. లేదంటే అలాగే ఉండిపోతాను అని చెప్పగా కోపంలో నన్ను తెచ్చడమే కాకుండా ఆ రోజు నాపైన చెయ్యి కూడా చేసుకున్నారు. ఇక ఆ రోజు ఆ విధంగా గడిచింది. ఇక మరుసటి రోజు నేను కాలేజ్కి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకొకసారి తనతో తిరుగుతున్నట్టుగా తెలిసింది అంటే నడి రోడ్డు మీద నరికేస్తారు అని బెదిరించారు. ఇంకేం మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయారు. సమయం మధ్యాహ్నం 1 గంట కావచ్చింది. ఎప్పటిలాగే ఆ సమయానికి గోపి నా కోసం ఎదురు చూస్తుంటే నేనే తన దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా తనతో చెప్పాను. మరిప్పుడు ఏం చేద్దామని అడిగారు. చేయటానికి ఏమీ లేదు, ఆలస్యం చేస్తే మా వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పారు. తాను ఏం ఆలోచించాడో తెలియదు, కానీ రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వు రెడీగా ఉండు అని చెప్పాడు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు అని అడిగారు. ఇలా చూడు తులసి, ఈ సమస్య నీ ఒక్కదానిదే కాదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా మన గురించి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఏదైనా జరగచ్చు. ఇంకేం మాట్లాడకు, ఇంటికి వెళ్ళు, రేపు పెళ్ళికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఇక అలాగే అని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళారు. రేపటి రోజు కోసం, అంటే పెళ్లి కోసం ఏమైనా అవసరం ఉంటుందా అని కాల్ చేసి అడగ్గా కట్టు బట్టలతో తప్ప ఒక్క పైసా కూడా తేవలసిన అవసరం లేదు అని చెప్పాడు అతను. అలాగే అని ఆ మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్నట్టుగా వెళ్ళటం జరిగింది. నేరుగా అక్కడి నుండి నన్ను వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి తీసుకువెళ్ళాడు. మేము అక్కడికి చేరుకునేసరికి మా ఫ్రెండ్స్ అంతా సుమారుగా 50 మంది వరకు మా కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. ఇక అప్పటికే అన్నీ సమకూర్చి ఉండటంతో పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ శ్రీవారి సమక్షంలో స్నేహితుల సహాయంతో గోపి నా మెడలో తాలి కట్టి నన్ను భార్యగా స్వీకరించాడు. పూల దండలు మార్చుకుని ఒక ఆటోలో గోపి వాళ్ళ ఇంటికి చేరుకుని వారి ఇంట్లో మేము అడుగు పెట్టబోతుంటే వారి తల్లిదండ్రులు మమ్మల్నిద్దరినీ అడ్డుకొని గోపిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, ఇదే నీకు మాకు ఆఖరి రోజు, నువ్వు చనిపోయావని తలంటూ నీళ్లు పోసుకుంటాం, ఇంకెప్పుడు నీ ముఖాన్ని మాకు చూపించొద్దు అని తిట్టి మరీ పంపించేశారు. అలా జరుగుతుందని గోపికి ముందే తెలుసు. అందుకే అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. నన్ను ఒక ఆటోలో నేరుగా తీసుకుని వెళ్ళి అక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరొక ఊరికైతే తీసుకువెళ్ళాడు. అప్పటికే కొంతమంది స్నేహితులు ఆ ఇంట్లో సందడి చేస్తూ కనిపించారు. మేమిద్దరం వెళ్ళగానే మరింత సందడి నెలకొద్ది. హోటల్ నుండి తెప్పించినటువంటి ఫుడ్ని మేమంతా కలిసే తిన్నాం.
సాయంత్రం వరకు మా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండి తరువాత వారు వెళ్ళిపోయారు. ఇక మేమిద్దరమే ఆ ఇంట్లో ఉంటున్నాం. తాను కూడా ఇంటి నుండి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి డబ్బులతో ఒక వారం రోజుల పాటు గడిపి ఆ తరువాత ఏం చెయ్యాలో తోచక వేరే ఫ్రెండ్ ద్వారా ఓ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు గోపి. ఇక మా పరిస్థితికి వస్తే మా వాళ్ళు నాతో మాట్లాడరు, తన వాళ్ళు కూడా తనతో మాట్లాడరు. అలా ఒంటరిగా మిగిలి ఉన్నటువంటి మేమిద్దరం కూడా సుమారుగా 6 నెలల పాటు ఇబ్బంది పడ్డాం. ఇక అప్పటికే చదువుకోవటానికి కూడా స్తోమత లేక ఇద్దరం చదువు కూడా ఆపేశాం. మరి గోపి ఒక్కడే పనికి వెళ్తే కుటుంబం గడవటం కష్టమని భావించి నేను కూడా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఇక అప్పటి నుండి ఇద్దరం హాయిగా ఉంటున్నాం. ఇక అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. డ్యూటీ చేయటం మానుకోమని చెప్పాడు గోపి. కానీ 6 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆపేద్దామని చెప్పారు. అందుకు గోపి కూడా ఒప్పుకున్నాడు. ఇక అంతవరకు డ్యూటీ చేసి ఆ తరువాత ఇంట్లో ఉంటూ ఇంకో 3 నెలలైతే గడిపాను. ఇక అప్పటికే మాకు బాబు జన్మించాడు. వాడి తరువాత ఇంకో బాబు. పెద్దవాడికి 8 ఏళ్ళు, చిన్నవాడికి 6 ఏళ్ళు. ఇద్దరం కూడా పని చేస్తున్నాం. పిల్లలు కూడా మంచి స్కూల్లో వేసి బాగానే చదివిస్తున్నాం. ఇక ఆ రోజు మా వారు ఆఫీసు నుండి డే షిఫ్ట్ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు. వారు వస్తున్నటువంటి స్కూటీని సడన్గా వెనుక నుండి ఏదో బలంగా ఢీకొట్టింది. వెంటనే అంత దూరంలో వెళ్ళిపడ్డారు. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా దగ్గరికి చేరుకుని చూస్తే ఒళ్ళంతా పెద్ద పెద్ద గాయాలు, రక్తపు మడుగులో కనిపించారతను. వెనుక నుండి ఢీకొన్నది కారు కావటంతో అందులో ఉన్నవాళ్ళు వెంటనే ఒక అంబులెన్స్ని రప్పించారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఆ తరువాత వారి మొబైల్లో ఉన్నటువంటి నా నెంబర్కి కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయగానే ఇలాగ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూస్తే మా వారు బెడ్ పైన పడుకున్నారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ప్రాణానికేమీ ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు మీకు కొంచెం డబ్బులు ఇస్తాం, అవసరమైతే మాకు కాల్ చేయొచ్చు అని వాళ్ళు విజిటింగ్ కార్డ్ నా చేతుల్లో పెట్టి మీరేం భయపడొద్దు, మేం చూసుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక చెప్పినట్టుగా అప్పటి నుండి ఖర్చులన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. అంతా కూడా బాగానే ఉంది. ఇక ఆ తరువాత డాక్టర్ రావటం, డిశ్చార్జ్ అయితే ఇప్పుడే ఇవ్వడం కుదరదు, అలా అని ప్రాణానికి కూడా ప్రమాదం ఏమీ లేదు, కానీ ఈ హాస్పిటల్లో ఉంచి ఆ మాత్రం వైద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉచిత సేవను అందించే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడే ఏదైనా వైద్యం చేస్తే సరిపోతుంది. కానీ పూర్తిగా కోలుకున్నాక ఒకే ఒక్క సర్జరీ చేయాలి, అంతవరకు అలాంటి హాస్పిటల్కి వెళ్ళండి అని వారు చెప్పారు. ఇక యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళతో కూడా ఆ విషయాన్ని చెప్పి బిల్లు మొత్తాన్ని పే చేసి అక్కడి నుండి వేరే హాస్పిటల్కి తరలించారు. మా వారిని ఒక నార్మల్ వార్డులో ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారు. మా పిల్లల్ని మా వారి ఫ్రెండ్ భార్య చూసుకుంటుంది. అందుకని నేను మాత్రమే మా వారితో హాస్పిటల్లో ఉంటున్నాను. ఇక అక్కడికి వెళ్ళి సరిగ్గా 3 రోజులైంది. అంతా బాగానే ఉంది. అయితే కాళ్ళు చెయ్యి ఇంకా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. అది 4వ రోజు. అప్పటికి సమయం దాదాపుగా రాత్రి 8 గంటలవుతుంది. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు, కానీ తనకి మళ్ళీ సీరియస్ అయింది. వెంటనే డాక్టర్ని, సిస్టర్ని అందరినీ పిలిచాం. వారు రావటం జరిగింది. ఇక మా వారిని గమనించినటువంటి డాక్టర్, ఏం పర్వాలేదు, ఒక చిన్న సర్జరీ పడుతుంది అని చెప్పారు. ఇక్కడే చేస్తారా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అని అడిగారు. అబ్బే, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేస్తాము అని చెప్పారు. ఇక నేను కూడా అందుకు సరే అంటంతో వెంటనే మా వారిని ఐసీయూకి తీసుకువెళ్ళమని సిస్టర్కి చెప్పారు. కొన్ని నిమిషాల్లోనే మా వారిని అలాగే ఐసీయూలో పెట్టారు. ఇంతలో ఆ సిస్టర్ నా దగ్గరకు వచ్చి, ప్రస్తుతానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు, ఉదయాన్నే సర్జరీకి ఏర్పాటు చేస్తున్నారు, ఈలోగా మీరు బ్లడ్ తెచ్చుకోవాలి. నేను తేవాల్సిన బ్లడ్ 2 ప్యాకెట్స్, కానీ అవి ఇప్పుడే బుక్ చేసుకోవాలి అని చెప్పారు. ఇక అప్పటికి దాదాపుగా 8 గంటలు దాటింది. సరే బుక్ చేసుకుంటాను అని చెప్పగా బ్లడ్ టెస్ట్లన్నీ కూడా పూర్తి చేసి
నేను బుక్ చేయాల్సిన గ్రూప్ ఏంటో ఒక ఫామ్ మీద రాసి ఇచ్చేసరికి రాత్రి 11 గంటలు దాటిద్ది. ఇక ఆ సమయంలో వారైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళమని చెప్పారు. ఒంటరి ఆడదాన్ని, అయినా సరే తప్పదు, వెళ్ళే తీరాలి. ఇక సమయం బాగా మించిపోవటంతో హాస్పిటల్లో ఉన్న జనమంతా కూడా ఎక్కడికక్కడ నిద్రపోయారు. ఇక ఆ సమయంలో బయట ప్రపంచం కూడా నిద్రలో మునిగిపోతుంది. పొడవాటి కారిడార్లో వెలుగుతున్నటువంటి మసక తెల్లని లైట్లు గోడ పైన పొడవాటి నీడలు విరజిమ్ముతుంటే పగలంతా రద్దీగా ఉన్న మార్గాలు ఆ సమయంలో ఎంతో నిర్మానుష్యంగా ఉన్నాయి. దూరంగా ఎవరో రోగి నుండి వినిపిస్తున్న దగ్గు ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నట్టుగా ఉంది. ఒకవైపు ఐసీయూలో ఉన్న యంత్రాలు మాత్రం వాటి పనిని ఆపకుండా చిన్న చిన్న శబ్దాలు చేస్తున్నాయి. వాటిని వింటూనే అలాగే ముందుకు నడిచి వెళ్తుంటే సరిగ్గా అప్పుడే నా వెనుక నుండి ఒక స్ట్రెచర్ వేగంగా నా వైపు దూసుకొస్తున్నట్టు పెద్ద శబ్దం వినిపించింది. అలా చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఆ స్ట్రెచర్ పైన ఏదో తీసుకొస్తున్నట్టుగా కనిపించింది. దారికి అడ్డంగా ఉన్నటువంటి నన్ను పక్కకు వెళ్ళమని అరిచాడు. ఒక్కసారిగా పక్కకు వెళ్ళేసరికి అది నన్ను దాటుకుని వెళ్ళిపోతుంటే దాని వంక చూస్తూ ఉండిపోయాను. దానిపైన ఒక వ్యక్తి పడుకున్నట్టుగా కనపడింది. పైగా తన ముఖం కూడా కనిపించలేదు, ఎందుకంటే తెల్లని క్లాత్తో కవర్ చేసి ఉంది. సాధారణంగా ఎప్పుడో సినిమాలో చూసినటువంటి దృశ్యం ఆ క్షణం నా మనసులో మెదిలింది. దాన్నే తలుచుకుంటూ, అంటే ఇది ఖచ్చితంగా మనిషి యొక్క డెడ్ బాడీనా అని ఆలోచిస్తూ తన వెంట నేను కూడా నడిచి వెళ్తుంటే సరిగ్గా ఆ వార్డ్ని దాటి మెట్ల మార్గానికి దగ్గరగా చేరుకున్న స్ట్రక్చర్ అక్కడే ఆగిపోయింది. ఇక నేను వెళ్లాల్సిన మార్గం కూడా అదే కావటంతో భయంతో నా కళ్ళు ఇంకా దాన్నే చూస్తున్నాయి. ఇంతలో ఆ వ్యక్తి స్ట్రెచర్పై ఉన్నటువంటి వ్యక్తిని పూర్తిగా కనిపించకుండా క్లాత్ని సర్ది తిరిగి ఐసీయూలోకి వెళ్లేందుకు నా దగ్గరకు వేగంగా నడుచుకుంటూ వచ్చి నన్ను దాటి అలా వెళ్ళిపోక ఇక నేను స్ట్రెచర్ పక్క నుండి అలాగే నడుచుకుంటూ వెళ్ళేసరికి నా పక్కనే ఆగి ఉన్న స్ట్రెచర్ వైపు నా దృష్టి ఎందుకో ఆకర్షించింది. అంతే, ఒక్కసారిగా నా నడకలో వేగం తగ్గింది. సినిమాలో చూసిన దృశ్యం ఆ క్షణం నా మనసును భయపెడుతుంటే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న నా దృష్టి తదేకంగా ఆ స్ట్రెచర్పై కప్పుకున్నటువంటి ఆకారాన్ని చూస్తూ ముందుకు వెళ్ళింది. ఇక అంతవరకు కూడా దాన్ని చూసి భయపడుతూ వెళ్ళినటువంటి నేను దాన్ని దాటి వెళ్ళేసరికి మెల్లగా ఊపిరి పీల్చుకున్నాను. అమ్మయ్య అని అనుకున్నాను. అది దాటి వెళ్ళగానే పేషెంట్స్ అందరికీ సంబంధించిన బంధువులు విశ్రాంతి తీసుకుని ఒక హాల్లోకి వెళ్ళాను. అలా ప్రవేశించడంతోనే పోయిన ప్రాణం తిరిగి గూట్లో పడ్డట్టయింది. హాల్ నిండుగా జనమైతే ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా నిద్రపోతున్నారు. ఇక అక్కడి నుండి నడిచి వెళ్తే ఎదురుగా లిఫ్ట్ ఉంటుంది. అదే లిఫ్టులో క్రిందకు వెళ్ళాలి. కానీ లిఫ్ట్లో ఒంటరిగా రాత్రి వెళ్ళాలి అంటే అందుకు కూడా నా మనసులో ఏదో భయం. ఇక అదే భయం కారణంగా నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. కానీ లిఫ్ట్ ఎక్కి తీరాలి, లేదంటే 4 ఫ్లోర్లు మెట్ల మార్గం నుండి క్రిందకు వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒంటరిగా మెట్ల మార్గం నుండి కూడా క్రిందకి దిగటం అంటే సాహసమే. దానికంటే లిఫ్ట్ ఎక్కి కళ్ళు మూసుకుంటే కొన్ని క్షణాల్లోనే క్రిందకు వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. అలా భయపడుతూనే మెల్లగా లిఫ్ట్ దగ్గరకు వెళ్ళారు. ఇక లిఫ్ట్ ముందు ఉన్నటువంటి లైట్ అనేది కొంచెం డిమ్గా వెలుగుతుంది. లిఫ్ట్ వద్ద కూడా కొంచెం నిశ్శబ్దంగా ఏదో రహస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దూరంగా ఎక్కడో మానిటర్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఇక ఆ శబ్దాన్ని వింటూనే వెనక్కి తిరిగి చూస్తూనే లిఫ్ట్ బటన్ ఓపెన్ చేశారు. అది కూడా పాత లిఫ్ట్ కావటంతో ఓ రకమైనటువంటి శబ్దం చేస్తూ దాని యొక్క డోర్స్ అయితే తెరుచుకున్నాయి. నా చూపు ఇంకా వెనక్కి తిరిగి గమనిస్తూ ఉంటే నా కాళ్ళు మాత్రం లిఫ్ట్లోకి చేరుకుని ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చూస్తూ భయంతో కళ్ళు మూసుకుని బటన్ ప్రెస్ చేసి వెంటనే కళ్ళు మూసుకున్నాను. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఒక్కసారిగా లిఫ్ట్ కదలటం మొదలైంది. అది చాలా పాతది కావటంతో దాని యొక్క మోటార్ కూడా శబ్దం చేస్తూ
దాన్ని కదిలించి క్రిందకు తీసుకుపోయే ప్రయత్నం చేసిద్ది. శబ్దాలు విని భయపడుతున్న నేను కళ్ళు మూసుకుని ఉండగా ఇంతలో హఠాత్తుగా ఓ మగవాడి గొంతు నన్ను పిలిచినట్టుగా లిఫ్ట్లో వినపడింది. అది విని ఉలిక్కిపడి గట్టిగా అరిచారు. నా అరుపు విన్నటువంటి ఆ వ్యక్తి, ఏమైందంటే ఎందుకలా అరుస్తున్నారు అని అడిగాడు. మళ్ళీ ఆ మాట వినగానే భయంతో గట్టిగా అరవబోతుంటే, ఎందుకంటే అంత గట్టిగా అరుస్తున్నారు, ఏమైంది, నేను కూడా మీలాగే ఒక మనిషిని, కావాలంటే చూడండి అని నాతో చెప్పేసరికి, లిఫ్ట్ ఎక్కేటప్పుడు నేను ఒంటరిగానే ఎక్కారు, మరి ఇంతలోనే ఒక వ్యక్తి లోపలికి ఎలా వచ్చాడు అని భయపడుతూనే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే మసగ్గా వెలుగుతున్నటువంటి ఆ లైటింగ్లో లిఫ్ట్ అంతా గాలిస్తుంటే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా నా వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఇక భయంతో నా గుండె జారినట్టయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. భయంతో శరీరం అంతా వణికిపోతుంటే పెద్దగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. ఇక ఆ శబ్దంతో ఉన్న ప్రాణం కూడా పైకి పోయినట్టయింది. 2 డోర్స్ ఒక్కసారిగా శబ్దం చేస్తూ మెల్లగా తెరుచుకున్నాయి. పూర్తిగా భయంలో ఉన్నటువంటి నేను ఆ డోర్ తెరుచుకోగానే బయటకు వెళ్ళాలని చూసేసరికి సరిగ్గా 2 డాక్టర్లు కలిసి లిఫ్ట్ దగ్గరకు వస్తున్నట్టు కనిపించారు. వారిని చూడగానే ధైర్యంగా అనిపించింది. ఇక లిఫ్ట్ నుండి బయటపడ్డ నేను చీర కొంగుతో చెమట ఒత్తుకుంటూ దాని దగ్గరికి చేరుకున్న డాక్టర్స్ని చూసి, సార్, బ్లడ్ బ్యాంక్ ఎటువైపు ఉంది అని అడిగారు. అందుకు వారు స్ట్రైట్గా వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న చెట్టు దగ్గర రైట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది, అటువైపు తిరిగితే ఆ రూట్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో 2 ఫ్లోర్లు దాటితే బ్లడ్ బ్యాంక్ వస్తుంది, ఆ తర్వాత ఆఖరి ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. ఇక ఆ మాట వినగానే నాకైతే కొంచెం భయంగా అనిపించింది. కానీ వెళ్ళక తప్పదు కదా, ఎందుకంటే అక్కడ నేను తప్పు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక వారు చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం అలాగే వెళ్తుంటే అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద దాదాపుగా 40 నుంచి 50 వరకు కార్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఆగి ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం భయంగానే ఉంది. కానీ అప్పటికే చెట్టు దగ్గరికి చేరుకునేసరికి అదే చెట్టు కింద చాలామంది నిద్రపోతూ కనిపించారు. అప్పుడు అనిపించింది, అంటే కార్ డ్రైవర్స్ అంతా కూడా ఇక్కడే నిద్రపోతారేమో అని. అమ్మయ్యా అని అనుకున్నారు నేను. ఇక ఇంతలోనే వారు చెప్పినటువంటి రూట్ కూడా ఎదురైంది. అక్కడికి చేరుకుని చూస్తే నిజంగానే అక్కడ ఓ పెద్ద బిల్డింగ్ ఉంది. వారు చెప్పిన బిల్డింగ్ అదే అని తెలుసుకుని దాని దగ్గరికి వెళ్ళి చూస్తే సరిగ్గా గేట్ దగ్గర ఉన్నటువంటి ఓ బల్లపైన సెక్యూరిటీ గార్డ్ పడుకున్నారు. ఇక అక్కడే నిద్రపోతున్న ఆ వ్యక్తిని లేపి బ్లడ్ బ్యాంక్ వెళ్ళే మార్గం ఏంటి అని అడిగారు. ఆ వ్యక్తి యథావిధిగా నిద్రలేచి నన్ను చూస్తూ, ఈ టైంలో ఒంటరిగా వచ్చావేంటమ్మా, మగవాళ్ళు ఎవరైనా తోడుగా తీసుకొచ్చుంటే బాగుండేది కదా, లిఫ్ట్ కూడా ఈ సమయంలో పనిచేయదు, వెళ్ళాలి అనుకుంటే మెట్ల నుండి వెళ్ళండి అని దారి చెప్పాడు. ఆ మార్గం చూస్తుంటే పూర్తిగా చీకట్లో మునిగిపోయినట్టుగా ఉంది. ఎక్కడో 2వ ఫ్లోర్ చివల్లో ఒక చిన్న లైట్ అయితే వెలుగుతుంది. ఇక దాని వెలుగు కూడా సరిగ్గా లేదు, ఏదో వెలుగుతుందంతే. భయం ఉన్నప్పటికీ వెళ్ళక తప్పదు అన్న ఆలోచనతో సరిగ్గా అక్కడకు చేరుకునేసరికి నా కాలు ఒక స్టెప్ పైన పడింది. అంతే, పడగానే టంగ్మని శబ్దం వచ్చింది. చూస్తే అప్పుడు అర్థమైంది ఐరన్ మెట్లు అని. ఇక ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొలది నా చెవులకు ఆ సౌండ్ కూడా వింతగా అనిపిస్తుంది. కానీ ధైర్యం చేస్తూ ముందుకు వెళ్తుంటే నా అడుగుల శబ్దం మాత్రం నా వెంట ఎవరో నడిచొస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా భయపడకుండా 3 ఫ్లోర్లు దాటి 4వ ఫ్లోర్కి చేరుకున్నాను. అక్కడైనా మనుషులు ఉంటారు కదా, మిగిలింది ఒకే ఒక్క ఫ్లోర్, ఎలా అయినా దాటేద్దాము అనుకున్నాను. కానీ ఆ ఫ్లోర్కి చేరుకునేసరికి అక్కడ కూడా ఒక మూల చిన్న లైట్ అయితే వెలుగుతుంది. ఆ వెలుగు ఉన్న చోట అదే ఫస్ట్ కౌంటర్. అక్కడే నాకు నల్లని నీడలాంటి ఒక అమ్మాయి రూపం కనిపించింది.
చూస్తుంటే తాను వయసులో ఉన్న అమ్మాయి, కానీ ఆ టైంలో తాను మెలకువగా లేదని అర్థమైంది. చైర్లో కూర్చుని నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంది. తనని చూడగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద బ్లడ్ బ్యాంకులో కేవలం ఒకే ఒక్క అమ్మాయి ఉందా? నిజంగా ఈమె ధైర్యానికి సలాం కొట్టాలి అనుకున్నాను. అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది కేవలం రాత్రి సమయం, అంటే తాను నైట్ డ్యూటీ చేస్తుంది. ఇక అలాంటి సమయంలో జనం కూడా పెద్దగా రారు అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకే తాను ఒంటరిగా ఉంది, అలాగే నిద్రపోతుంది అనుకున్నాను. 2 క్షణాల పాటు తన వైపు చూస్తూ తన ధైర్యానికి నిజంగా ఆశ్చర్యపోతూ, ఇక నేను దాటాల్సిందే కేవలం కొన్ని మెట్లు మాత్రమే. వెళ్ళిపోదామని అటువైపు వెళ్ళే ప్రయత్నంలో నా కాలు మళ్ళీ స్టెప్స్ పైన పడింది. అంతే, ఆ శబ్దం వినగానే కౌంటర్లో కూర్చున్న అమ్మాయి ఒక్కసారిగా మేల్కొద్ది. ఎవరది? వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి అని తన గంభీరమైన స్వరంతో అడిగింది. తన మాటలు వినగానే స్టెప్స్ పై నుండి క్రిందకి దిగి, మేడం, నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి, అడ్రస్ అడుగుదామని వచ్చాను, కానీ మీరు నిద్రపోతున్నారని తెలిసి వెళ్ళిపోతున్నాను అని అబద్ధం చెప్పగా, సరే సరే వెళ్ళండి, మీరు వెళ్తున్నదే బ్లడ్ బ్యాంక్ అని చెప్పింది. తాను కూడా చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఇక నా అడుగులు వేగాన్ని పుంజుకొని మరింత వేగంతో ఆఖరి ఫ్లోర్కైతే చేరుకున్నాను. వెళ్ళి చూస్తే ఆ ఫ్లోర్ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ తప్ప లోపల భాగం అంతా కూడా చీకటిగానే ఉంది. కానీ అక్కడే ఉన్న కౌంటర్ వద్ద మాత్రం లైటింగ్ ఉంది. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అమ్మాయికి అక్కడే ఫైల్లో ఏదో రాస్తున్నట్టుగా కనపడింది. దగ్గరికి చేరుకునే, మేడం, నాకు బ్లడ్ కావాలి అని చెప్పి రిసిప్ట్ చేతిలో పెట్టారు. సరే అంటూ నేను ఇచ్చినటువంటి రిసిప్ట్ చూస్తూ ఎదురుగా ఉన్న బెంచ్ పైన కూర్చోమని చెప్పింది. ఇక నా వెనుకే ఉన్నటువంటి బెంచ్ పైన వెళ్ళి కూర్చున్నాను. ఇక తాను గ్రూప్ యొక్క వివరాలన్నీ కూడా చదివి, ఒక్కో బ్యాగ్కి 900 రూపాయలు పడుతుంది, అమౌంట్ కట్టి కొద్దిసేపటి వరకు వెయిట్ చేస్తే ఇస్తాను అని చెప్పింది. తన మాటలు వినగానే, ఇక్కడ ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేస్తారు కదా, డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముంది అని అడిగాను. అది అన్ని గ్రూపులకి కాదండి, కొన్ని గ్రూప్స్ యొక్క బ్లడ్ మాత్రమే ఉచితంగా ఇస్తాం. తాను అలా చెప్పేసరికి ఇక లేట్ చేయకుండా వెంటనే అమౌంట్ కట్టి అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నారు. తాను వేరే రూమ్ వైపుగా వెళ్ళి ఇక అన్నింటిలో కూడా చెక్ చేస్తూ ఎవరెవరికో ఫోన్స్ చేస్తూ ఏదేదో మాట్లాడుకుంటుంది. కానీ తాను ఏం చేస్తుందో నాకెందుకు, నాకు కావాల్సింది బ్లడ్ మాత్రమే. ఇంకా అక్కడే కూర్చున్నాను. సమయం గడుస్తుంది, అయినా సరే తాను నన్ను పిలవటం లేదు. కౌంటర్ దగ్గరకు వస్తుంది, చెక్ చేస్తుంది, మళ్ళీ వేరే రూమ్లోకి వెళ్తుంది. ఇలాగే చాలా సమయం గడిచింది. ఇక అప్పటికి దాదాపుగా 2 గంటలు కావస్తుంది. అయితే అంతవరకు అక్కడే ఒంటరిగా కూర్చున్న నాకు కొంచెం విసుగ్గా అనిపించింది. వెంటనే మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, మేడం, బ్లడ్ ఇచ్చేసరికి ఇంకా టైం పడుతుందా అని అడిగారు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, మీ చేతికి ఇస్తాను అని చెప్పింది. అలా చెప్పడంతో హాయిగా అనిపించింది. కానీ అప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. లిఫ్ట్లో ఎదురైన ఆ సంఘటన, అది గుర్తుకు రాగానే చాలా డిస్టర్బ్గా అనిపించింది. మరి నేను అక్కడికి వెళ్ళటం ఎలా అని ఆలోచిస్తూ, భగవంతుడా, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేపటికి ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది. సరిగ్గా అదే టైంకి ఆమె ఓ కవర్తో ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చి, వీటిని తీసుకొని వెళ్ళగానే హాస్పిటల్లో సిస్టర్స్కి ఇవ్వండి, వారు ఫ్రిడ్జ్లో పెడతారు అని చెప్పింది. సరే అని నేను అక్కడి నుండి క్రిందకు వస్తున్నాను. నిజంగా ఆ టైంలో పైనుండి క్రిందకి రావటం అంటే అది కూడా కొంచెం భయంకరమైన విషయమే. కానీ ఏం చేస్తాం, నేను ఉన్న పరిస్థితి ఏంటో మీకు కూడా అర్థమైంది కదా. ఒకవేళ మళ్ళీ అక్కడ అలాంటిది ఏమైనా జరిగితే ఏమవుతుందో ఏంటో, అసలు నా పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ఇక స్ట్రైట్గా ఉన్నటువంటి ఆ రోడ్డులోకి వెళ్ళి నేరుగా కార్స్ అన్నీ ఆగి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాను. ఇక వెళ్ళాల్సిందే ఆ రోడ్డు వైపు. అదెంతసేపు, కొన్ని క్షణాల్లోనే చేరుకోవచ్చు. ఎలాగో ఒకలా అక్కడికి వెళ్ళిపోతాను అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే సరిగ్గా అప్పుడే నా వెనుక నుండి ఒక వ్యక్తి నడిచొస్తున్నట్టుగా కనిపించాడు. అది ఎవరో తెలియకపోవటంతో
ముందుగా నాకైతే భయం వేసింది. కానీ మరికొంత దూరంలోనే వార్డ్ ఉండటంతో వేగంగా నడుచుకుంటూ క్రింద ఉన్నటువంటి హాల్ దగ్గరికి చేరుకున్నాను. ఇక అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి కూడా హాల్ వైపే వస్తూ కనిపించాడు. దగ్గరకు చేరుకున్నాక అతని ముఖాన్ని చూస్తే అతని ముఖం ఎలా ఉంది అంటే బాగా మాసినటువంటి గడ్డంతో కట్టు బొట్టు చూస్తే ఒక పల్లెటూరు వ్యక్తిలా కనిపించాడు. ఇక అప్పుడే నాలో ఒక ఆలోచన మొదలైంది. ఇతని హెల్ప్ తీసుకుని లిఫ్ట్లో వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అంతలోనే తాను నా మాటకు అడ్డు చెప్తే ఏం చెయ్యాలి, ఇలా నాలో నేనే రకరకాల ఆలోచనలు చేస్తున్నాను. తప్పకుండా తోడుగా వస్తాడు అనుకున్నాను. నా దగ్గరకు చేరుకున్న ఆ వ్యక్తితో, అన్నా, నేను లిఫ్ట్లో మా వారి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఒంటరిగా వెళ్ళాలి అంటే నాకు కొంచెం భయంగా ఉంది, కొంచెం తోడుగా వస్తారా అని అడిగాను. ఆ వ్యక్తి నా మాటలు అర్థం కానట్టు నా వంక ఏదోలా చూస్తూ కాసేపటి వరకు ఏం మాట్లాడకుండా నన్ను గమనిస్తుంటే, ఎందుకన్నా అలా చూస్తున్నారు, ఏమైంది అని అడగ్గా తాను అప్పటికీ కూడా ఏం మాట్లాడకుండా కేవలం తల మాత్రమే ఊపుతూ పదా వస్తాను అన్నట్టుగా సైగ చేశాడు. ఒక్కసారిగా నాకు ధైర్యం వచ్చింది. సరే అన్నా, వెళ్దాం రండి అని వెంటనే అతన్ని లిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి బటన్ నొక్కేసరికి ఇక ఆ వ్యక్తి అప్పటికే నా వెనుకే నిల్చున్నాడు. ఇంకా లిఫ్ట్ అయితే క్రిందికి రాలేదు. దానికోసం వెయిట్ చేస్తుంటే అంతలోనే లిఫ్ట్ కూడా వచ్చింది. నా వెనుక నిల్చున్న వ్యక్తిని చూసి, అన్నా, వెళ్దాం రండి అని చెప్పడంతో సరే అన్నట్టుగా నాకంటే ముందుగా తానే లిఫ్ట్లోకి వెళ్ళి నిల్చున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళాను. బటన్ నొక్కేసరికి మామూలుగా డోర్స్ అయితే క్లోజ్ అయ్యాయి. చిన్నగా శబ్దం చేస్తూ లిఫ్ట్ కూడా మూవ్ అవటం మొదలుపెట్టింది. ఇక నేను డోర్ వైపుగా తిరిగి ముందుకు నిల్చుంటే నా వెనుకే ఆ వ్యక్తి నిలబడ్డాడు. అప్పటికే ఒక ఫ్లోర్ దాటి రెండో ఫ్లోర్లోకి వెళ్తున్న సమయానికి నా చేతిలో ఉన్నటువంటి పర్స్ చూసుకుంటూ జుట్టు సరి చేసుకుంటున్న సమయానికి నేను వెళ్ళాల్సినటువంటి ఫ్లోర్కి చేరుకుని లిఫ్ట్ ఆగిద్ది. లిఫ్ట్ ఆగటంతోనే డోర్స్ తెరుచుకున్నాయి. అలా డోర్లు తెరుచుకోగానే బయటికి చూశాను. అక్కడ చాలామంది ఏడుస్తున్నట్టుగా ఏడుపైతే వినపడింది. అది చూసి వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు అని గమనించగా ముందుగా నేను బ్లడ్ కోసం వెళ్తున్న టైంలో స్ట్రెచ్చర్పై ఒక శవం కనిపించింది అన్నాను కదా, అదే శవం దగ్గర వారంతా చేరుకుని ఏడవటం గమనించారు. అక్కడ ఉన్నవారిని గమనిస్తూనే నేను ముందుకొచ్చి ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్దాము అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తాను కనిపించలేదు. మళ్ళీ ఒకసారి లిఫ్ట్ అంతా కూడా చూసుకుని ఆ వ్యక్తి ఏమయ్యారు అని వెతుకుతుంటే ఇంకా తాను అక్కడైతే కనిపించలేదు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఒళ్ళంతా ఒక్కటే వణుకు. ఆ వ్యక్తి కోసం ఇంకా గాలిస్తున్న నా కళ్ళు ఎదురుగా అక్కడే ఉన్నటువంటి స్ట్రక్చర్ పైన శవంలా మారి ఉన్న వ్యక్తి పైన పడ్డాయి. ఇక ఆ వ్యక్తి ఏమయ్యాడు అని ఆలోచిస్తూనే ఆ శవం చుట్టూ చేరి అక్కడ ఏడుస్తున్న వారిని చూస్తూ వారి పక్క నుండి వెళ్తుంటే అకస్మాత్తుగా ఆ శవం యొక్క ముఖం అప్పుడు నా కంట పడింది. అంతే, అది చూడగానే ఒక్కసారిగా నా గుండె ముక్కలైనట్టయింది. అక్కడ శవంగా క్రింద పడినట్టు అనిపించింది. శవంగా కనిపిస్తున్నది ఎవరూ కాదు, ఇంతవరకు నాతో పాటు లిఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శవం. ఆ దృశ్యాన్ని చూడగానే శరీరంలోని ఏ అవయవం కూడా సరిగ్గా పని చేయలేదు. ఒళ్ళంతా పట్టినటువంటి చెమటల్లి అలానే తుడుచుకుంటూ కాసేపు అక్కడికక్కడే ఒక బొమ్మలా నిలబడి ఉండిపోయాను. ముందుగా నాతో పాటు లిఫ్టులో వచ్చినటువంటి వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్న శవం రెండూ ఒక్కటే కావటంతో అసలు ఇది కళ లేదంటే నిజమా అలా ఆలోచించుకుంటూ ఏదో మైకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కరే అనిపించింది. ఇక అప్పుడే అంబులెన్స్ వచ్చింది. శవాన్ని కూడా తీసుకువెళ్దామని చెప్పారు వారు. అతని భార్య తన భర్త శవం పైన పడి ఏడుస్తుంటే ఇద్దరు వ్యక్తులు దాని ముఖాన్ని క్లాత్తో కప్పేశారు. ఇంతలో స్ట్రెచ్చర్ లోపలికొచ్చింది. అదంతా నేను చూస్తున్నాను. ఇక అక్కడే ఒంటరిగా ఉండే ధైర్యం చెయ్యలేక పరిగెత్తుకుంటూ వార్డులోకి వెళ్ళాను.
నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సిస్టర్ చేతికి బ్లడ్ ఇచ్చాను. వారు ఆ బ్లడ్ తీసుకుని బయట వెయిట్ చేయమని చెప్పారు. అలాగే బయటకు వచ్చి అక్కడేవో గోడకు ఆనుకుని కూర్చొని నాకు కనిపించిన దృశ్యం గురించి ఆలోచిస్తుంటే ఇంతలో ఒక సిస్టర్ వచ్చి, ఒంటరిగా ఇక్కడే ఉండాల్సిన పని లేదు, పక్కనే వెయిటింగ్ హాల్ కూడా ఉంది, అక్కడ వెళ్ళి వెయిట్ చేయండి అందే. ఆ హాల్లో నాలాంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ కనిపించారు. ఇక నా చుట్టూ ఉన్న వాళ్ళు మధ్య మధ్యలో నిద్రపోతున్నారు, కానీ నాకు మాత్రం ఆ రాత్రి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు తెల్లవారుతుందో అనిపించింది. ఇంతలో పేషెంట్స్ తాలూకా బంధువుల్ని లోపలికి రమ్మని ఒక వ్యక్తి అరుస్తూ ఉంటే అందరిలాగే నేను కూడా మా వారి దగ్గరికి చేరుకున్నాను. ఇక అప్పుడు వెళ్ళి చూస్తే మా వారు బాగానే కనిపించారు. ఇంతలో కొంతమంది ఆయాల సహాయంతో మా వారికి కూడా బెడ్ చేంజ్ చేసి ఒళ్ళంతా క్లీన్ చేసి తన కోసం ఏమైనా తీసుకువద్దామని బయటికి వెళ్తుంటే సరిగ్గా అప్పుడు మేం ఉన్నటువంటి వార్డుకు చేరుకున్న నా తల్లిదండ్రులు నాకు ఎదురుపడ్డారు. ఎన్నో ఏళ్లుగా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నాకు దూరమైనటువంటి నా తల్లిదండ్రులు ఆ క్షణంలో నాకు ఎదురుపడేసరికి అన్నాళ్ళు మనసులో దాచుకున్న దుఃఖాన్ని బయట పెట్టేశాను. గట్టిగా ఏడుస్తూ మా అమ్మను కౌగలించుకున్నాను. అది చూసి వారు కూడా చలించిపోయారు. ఆ క్షణమే మా నాన్న నా భుజం పైన చెయ్యి వేసి, భయపడకమ్మా, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి అప్పటి నుండి నాకు తోడుగా ఉండటం జరిగింది. ఆ తరువాత మరుసటి రోజు మా వారికి సర్జరీ చేయటం, ఇంకా ఒక్క 10 రోజులు అక్కడే ఉండటం, కొంత నయమైంది అని తెలిసాక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వటం, ఇదంతా కూడా కొద్ది రోజుల్లోనే గడిచింది. ఇక నెల రోజుల పాటు ఇంట్లో ఉంటే ముందుగా ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన ప్రకారం మళ్ళీ అక్కడికి వెళ్ళగా వారి చేతుల మీదుగా కూడా సర్జరీ పూర్తయింది. ఇక ఆ తరువాత వారం రోజుల్లో మా వారు పూర్తిగా కోలుకున్నారు. ఇంకా ఏమైనా ఉంటే మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అని డాక్టర్ చెప్పారు. ఇక అక్కడి నుండి కూడా డిశ్చార్జ్ అవ్వటం జరిగింది. అప్పటికి మా వారు పూర్తిగా కోలుకుని యథాస్థితికి వచ్చేశారు. ఇక అప్పటి నుండి కూడా అమ్మ, నాన్న, మేము అందరం కలిసి హాయిగా ఉంటున్నాం. కానీ ఆ రాత్రి నాకు ఎదురైన సంఘటన ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉంటే ఇలాంటి ఎన్నో వింత వింత అనుభవాలు, భయానకమైన సంఘటనలు, ఎన్నో రియల్ హారర్ స్టోరీలు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మీకు ప్రశ్న, ముందుగా లిఫ్ట్లో ఎవరో ఒక మగవాడు పిలిచినట్టయింది కదా, అది కూడా అతనే అంటారా, లేదా ఇంకెవరిదైనా ఆత్మ ఉండొచ్చా? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. అలాగే మెయిల్లో కూడా మీ స్టోరీస్ని మాకు చేరవేయొచ్చు. మీ స్టోరీ బాగుంటే ఖచ్చితంగా వీడియో రూపంలో అప్డేట్ చేయబడుతుంది.